నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ దావోస్ ఒప్పందానికి కీలక ముందడుగు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ భేటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన పోలీస్ రిట్రీట్ లో పాల్గొన్న హోంమంత్రి అనిత. ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని హోంమంత్రి సూచన. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఏసీపీ ఎం మానసలను నిందితులుగా చేర్చాలని పిటిషన్ దాఖలు. విజయవాడ ఇంద్రకీలాద్రికి ఆషాఢ సారెతో కదిలి వస్తున్న భక్తజనం. జూలై 27, 28, 29 నుంచి 3 రోజుల పాటు జరగనున్న శాకాంబరి ఉత్సవాలు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కుదిరిన మరొక కీలక ఒప్పందం కార్యరూపం దాల్చే దిశగా ముందడుగు పడింది. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌకల్ మర్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. నేరాల స్వరూపం రోజురోజుకి సాంకేతిక ఆధారంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజా కేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ఆధునిక నేరాలను ఎదుర్కోవడానికి పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన పోలీసు రిట్రీట్ లో హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. భవిష్యత్తు సవాలను ముందుగానే అంచనా వేసి పోలీస్ వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని వివరించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం పెరుగుతుందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని, వాస్తవాలను ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని అన్నారు. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించడం ద్వారా పోలీస్ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ వ్యవహారంలో ఇప్పుడు ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసు గురించి మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తున్న సమయంలో ఈ కేసులో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ సౌత్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఎం మానసలను నిందితులుగా చేర్చాలని కోరుతూ విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్ ను మంగళవారం కోర్టులో సమర్పించారు. అందరికీ తెలుసు. ఉదయం ఆన్ ది ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ గాదే సాయికృష్ణ అనే ఒక అతన్ని మార్కాపురం నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు సెంట్ హిస్ టీమ్ టు అప్రిహెండ్ హిమ్ ఎట్ మార్కాపూర్ నుంచి ఒక ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసే మిషన్తో తన టాస్క్ ఫోర్స్ టీమ్ని హెడెడ్ బై ఎస్ఐ అండ్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ పంపించిన వైనం మీకు అందరికీ తెలుసు. పంపించి ఉదయం 7 గంటలకి 6వ తేదీ అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డీటైన్ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మీకు తెలవంది, ఎవరికి తెలవంది, ప్రపంచానికి తెలవంది ఒకటే రహస్యం. ఏమైపోయినాడు అతను? వాళ్ళ తల్లి గోడున చంపితే చంపారయ్యా, అట్లీస్ట్ ఒక అర్న ఫ్యాష్, ఒక బూడిద పళ్ళెం, ఒక బూడిద పట్లం నాకు ఇవ్వమని అడిగిన కరగనటువంటి మనస్తత్వం కలిగినటువంటి, కరుడు కట్టినటువంటి ఈరోజు ముద్దాయిలు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు 28వ తేదీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళ గాదే సాయికృష్ణ సిఐ నాగరాజుని అడగద్ది, నువ్వు పంపించేసేయ్యా, మళ్ళా నువ్వు ఎప్పుడు కావాలంటే తిరిగి తీసుకొస్తానని చెప్తే, ఎంత ధైర్యం ఈ రాష్ట్రంలో! రాజ్యాంగం ఏడుందా? నీ కొడుకుని చంపేస్తున్నావు, పూలమాలకు రెడీ చేసుకో అని చెప్పినటువంటి వైనం మీకు ఆ విషయం తెలుసో తెలియదు. తర్వాత ఏమైపోయినాడో ఎవడికి తెలియదు. వాళ్ళ తల్లి ఒక అడ్వకేట్ ద్వారా, కనకదుర్గ అనే అడ్వకేట్ ద్వారా మే 28 ఇదే డీజీపీకి హరీష్ కుమార్ గుప్తా గారికి అండ్ సిపి రాజశేఖర్ బాబు గారికి మెయిల్ వచ్చింది.
ఇట్లా నా కుమారుని జూలై 27, 28, 29 నుండి 3 రోజుల పాటు జరగనున్న శాకంబరి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ సారుల సమర్పణకు విశేష స్పందన లభించగా మహామండపం 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద వేద మంత్రోత్సవం నడుమ ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. పటమడకు చెందిన మోతే గోపిరాజు తనపై చేస్తున్న కాల్ మనీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని శంకర సాయి స్పష్టం చేశారు. తాము ఎలాంటి అక్రమ వడ్డీ వ్యాపారం లేదా కాల్ మనీ నడపడం లేదని, కేవలం గోల్డ్ బిజినెస్ నిమిత్తమే చట్టబద్ధంగా లావాదేవీలు నిర్వహించామని వెల్లడించారు. తమ వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి అడుగుతూ ఉంటే గోపిరాజు కావాలని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే పోలీసులకు, కోర్టుకు సమర్పించామని, దీనిపై చట్టపరంగా రాజ్యాంగబద్ధంగానే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. పటమడకు చెందిన కాల్ మనీ బాధితుడు మోతే గోపిరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడకు చెందిన శంకర సాయి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల్ మనీ వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తమ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బుల కోసం న్యాయంగా పోరాటం చేస్తుంటే కాల్ మనీకి ఇచ్చామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డెడ్ ఆధారాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఇప్పటికే పోలీసులకు మరియు కోర్టుకి సమర్పించామని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా కోర్టు ద్వారానే దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. శంకర్ సాయి, ఈయన పేరు నిమ్మగడ్డ తిరుపతిరావు గారు. మొన్న ఇదే ప్రెస్ మీట్ వేదికగా మోతే గోపిరాజ్ అనే వ్యక్తి కాల్ మనీ అంటూ మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. యాక్చువల్గా మేము కాల్ మనీ చేసేవాళ్ళం కాదు, వడ్డీ వ్యాపారస్తులం అసలమే కాదు. మా వృత్తి, నేను ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నడుపుతూ ఉంటాను, ఆయన పేపర్ మిల్ చేస్తూ ఉంటారు. నాకు క్యాటరింగ్లు కూడా ఉన్నాయి, క్యాటరింగ్ సంస్థ కూడా ఉంది. అలాగే గోల్డ్ వెండర్షిప్ చేస్తూ ఉంటానండి. కొన్ని ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులతో గోల్డ్ వెండర్షిప్ చేస్తూ ఉంటాను. దాని నిమిత్తం ఈ మోతే గోపిరాజ్ అనే అతను ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీ. ఆ పనిచేసే క్రమంలో తను వాళ్ళ కస్టమర్లకి మనీ వేయాలి అడ్జస్ట్మెంట్కి అని చెప్పి మా దగ్గర కస్టమర్లకి మనీ వేయించాడండి. సుమారు జూలై 2024 నుంచి అక్టోబర్ 2025 దాకా మాతో ట్రాన్సాక్షన్ చేశారు. ఆ ట్రాన్సాక్షన్ చేసిన నిమిత్తం మా దగ్గర మొత్తం 138 మంది కస్టమర్లతో నాతో వేయించాడు. వేయించి దాంట్లో ఒక 38 కస్టమర్ల డబ్బులు అతను ఆపేసుకొని దాని విలువ మొత్తం 96 లక్షలు తన దగ్గర ఉంచుకున్నాడండి. ఉంచుకొని అతను ప్రీ ప్లాన్డ్గా 38 మంది కొంతమంది కస్టమర్ల దగ్గర అతను డబ్బులు వేయించుకొని అతని అకౌంట్ నుంచి నాకు డబ్బులు కొట్టాడండి. దాని విలువ అక్షరాల ఒక 80 లక్షలు ఉంటుందండి సుమారుగా, అంటే 79 లక్షలు ఉందండి. మొత్తం కంప్లీట్ విత్ రికార్డెడ్ ప్రూఫ్ అండి. మీకు ప్రతిదీ చూపిస్తాను. ఇది నేను అతనికి వేసిన ట్రాన్సాక్షన్ 138 తాలూకా అకౌంట్స్. ఇది అతను నాకు చేసిన ట్రాన్సాక్షన్స్. ఇవి ఏవైతే అండర్లైన్ చేసి ఉన్నాయో అండి, ఇది నేను కస్టమర్కి వేసినాయండి. ఇక్కడ మార్క్ చేసి ఉన్నాయి కదండి, ఇది నేను కస్టమర్కి వేసినాయండి. ఈ కస్టమర్కి వేసిన డబ్బుల్ని అతను వేయించుకొని అతని దగ్గర నుంచి నాకేసి, నాకు ఎంత వేసాను అంత వేసాను, దానికి వడ్డీ తీసుకున్నారు అది ఇదని దుష్ప్రచారం చేస్తున్నాడండి. మాకు అసలు తను చేసిన ట్రాన్సాక్షనే, ఆ కస్టమర్ డబ్బులు కూడా కలిపి నాకు అకౌంట్ స్టేట్మెంటే 1,06 లక్షలండి నాకు వచ్చినాయి. ఆ 1,06 లక్షల్లో 79 లక్షలు నాకు వేరే కస్టమర్కి నేను వేస్తే, ఆ కస్టమర్ల నుంచి 38 మంది కస్టమర్ల దగ్గర నుంచి అతను తీసుకొని అతని దగ్గర నుంచి నాకేసాడండి. మీరు కావాలంటే నా దగ్గర స్టేట్మెంట్లు ఉన్నాయి, పోలీసు వారి శాఖకు కూడా నేను సబ్మిట్ చేశాను. ఇది నేను నా లాయర్ గారికి కూడా సబ్మిట్ చేశాను. ఇవన్నీ మీరు రికార్డెడ్ ప్రూఫ్లే ఉంటాయండి. మేమేం మోసం చేసింది కాదు, చీట్ చేసింది కాదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటండి, అతను కాల్ మనీ అని చెప్పి మీ మిత్రులు, నేను మోతే గోపురాజుకి అతను చేసే బ్యాంకులో కస్టమర్ ద్వారా అతనికి పరిచయం అయ్యాను. కస్టమర్ లాగా అతను నాకు గోల్డ్ టాపప్ లోన్ చేపిస్తానని నా దగ్గర డబ్బులు టాపప్ లోన్ చేపించి డబ్బులు తీసుకున్నాడండి. అది బయట ఫైనాన్సర్ దగ్గర నుంచి ఎలా ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నాడో ఛార్జెస్ రూపాన, అలా నాకు కూడా ఛార్జెస్ ఇస్తాను, అతనికి కమిషన్ కావాలి అని చెప్పి నన్ను ప్రలోభ పెట్టి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడండి. అతను ఆ బ్యాంక్ మేనేజర్లో
మేనేజర్ గారు వెటనరీ లీవ్లో వెళ్తారని చెప్పి అప్పుడు ఆ బ్రాంచ్కి ఇతనే ప్రమోషన్ ద్వారా హెడ్ అవుతానని చెప్పి నేను డబ్బులు కనుక సహకరిస్తే అతను పై పొజిషన్కి వెళ్తాను, నన్ను డబ్బులు సదరమని బాగా ప్రెజర్ చేశాడండి. ఆ క్రమంలో నేను అతని ప్రలోభానికి గురయ్యి నా వ్యాపారం కూడా ఆ టైంలో సరిగ్గా లేదు, లేకపోతే అతని మాటలకు ప్రభావితం అయ్యి నేను డబ్బులు ఆయనకి ఇచ్చానండి. ఈ డబ్బులు ఇచ్చిన అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసిన అతను బ్యాంక్ అకౌంట్ అతను క్లోజ్ చేసేసుకున్నాడు. నేను ఇక డబ్బులు రావనే ఉద్దేశంతో గ్రీవెన్స్లో కంప్లైంట్ పెట్టి ఆటోనగర్లో ఆల్రెడీ 2 బాధితులు అతని పేరు మీద కేసు నమోదైందని నేను కూడా ఆటోనగర్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయించుకొని అక్కడికి వెళ్ళానండి. కానీ అక్కడికి విచారణకు ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. రాకుండా నా మీద తిరిగి కాల్ మనీ కేసులు నన్ను ఇరికిచ్చాడండి. ఇంకోటండి, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. 2 ఏళ్లలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు హోంమంత్రి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరుతూ వైసీపీ మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు వరద కళ్యాణి, కల్పలతారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు తదితరులు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి పరిధిలోని నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగాలి అని చెప్పి ఆగేట్టుగా చేయమని అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అతనికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు విజయవాడలో ఈ జిల్లా అధ్యక్షురాలైన మాజీ మేయర్ గారైన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారు, విష్ణు గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారైన కల్పలత గారు, మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకి 4 మంది మహిళల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇలాంటి సంఘటనల మీద ఎటువంటి స్పందన లేదు, మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ గారు కూడా కనీసం స్పందించని పరిస్థితి. అంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈ కూటమి పాలనలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణను కల్పించాలి. ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉన్న శ్రద్ధ. విజయవాడ నగరంలో ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి నిన్న 15వ తారీఖున ఏదైతే గుంటూరు నగరంలో అమానుష్యమైన ఒక సంఘటన, ఒక మహిళని నడి రోడ్డు మీద ఒక ఇజ్రాయిల్ చేత వివస్త్రణ చేయటం అన్నది చాలా దారుణమైన పరిణామం. ఈ కూటమి నాయకులు ఏ రకంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే, భారతదేశంలోనే కొత్తగా ఒక సంస్కృతిని తీసుకొచ్చారు. అదేంటండి? ఇజ్రాయిల్ చేత దాడులు చేయించడం. ఇది కొత్త నాందికి వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు, ఇది కొత్త రౌడీయిజాన్ని ఒకటి కూటమి నాయకులు సృష్టించినట్టు ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, ఒక ఇజ్రాయెల్ చేత ఒక మహిళను ఆ రకంగా అవమానకరంగా నడి రోడ్డు మీద ఆమె కుటుంబానికి జరిగిన అవమానం కానీ, ఆమెకి జరిగిన అవమానం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఏ రకంగా వీళ్ళు ఆ ఒక అవమానాన్ని పూడ్చగలరు?
ఈరోజు ఆ మహిళకి ఏ రకంగా వీళ్ళు న్యాయం దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ యువత, విద్యార్థులు, మహిళలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వీధుల్లో కథం దొక్కారు శాంతియుతంగా. నిన్న మోడీ పరివారం, భద్రతా బలగాలు, పారిశ్రామిక దళాలు, పారామిలిటరీ దళాలు ముందొచ్చు హెచ్చరికలు లేకుండా శాంతియుతంగా మార్చి చేసే వాళ్ళని తలలో కాళ్ళు పగలగొట్టి రక్తం చిందించి పెద్ద ఎత్తున హింసకు పాల్పడి పోలీసు వాళ్ళే ఆళ్ళ వెహికల్ని వాళ్ళే ఇచ్చేసుకొని డొల్లిచ్చేసి అద్దాల పగలు కొట్టి ఆగవాగం చేసి విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టి వందలాది మందిని జైల్లో పెట్టి పోలీసులు ఒక పెద్ద నాటకానికి తెరదీశారు. గత 23-24 రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ యూజీ 2026 పేపర్ల లీక్కు సంబంధించి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఎవరైతే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబాలకి న్యాయం చేయండి, భవిష్యత్తులో మరలా పరీక్షలు లీకు కాకుండా సమగ్రమైన బిల్లు తీసుకురండి అని చెప్పి ఒక న్యాయమైన కోరిక కోరారు. వాళ్ళు ఏమీ మోడీని దిగిపోయి అభిజిత్ దీప్కేని, సోనం వాంగ్చుక్ని పదవుల్లో ఎక్కించమని వాళ్ళేమీ చేయలే. కానీ ఈ ప్రభుత్వం మొండిగా, నిరంకుశత్వంగా వాళ్ళ మాట వినేది ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున భద్రతా బలగాలని, మీడియాను ఉపయోగించుకొని వాళ్ళని దేశ ద్రోహుల కింద, పాకిస్తాన్ ఏజెంట్లుగా మన పిల్లల్ని, మనాళ్ళని చిత్రీకరించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్న వైనం మీ అందరికీ, మనందరికీ తెలిసిన విషయమే. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. విద్యార్థులు పిలుపులు ఇచ్చారు. దాదాపు 21-22 రోజుల పాటు సోనం వాంగ్చుక్ ఈ నీట్ పేపర్ లీక్ అవనివ్వండి, లేకపోతే ఈ విద్యార్థులపైన, యువకులపైన వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యువజన కాంగ్రెస్ తరఫున మోడీ గారు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఘటనలు అవనివ్వండి, ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలు, ఢిల్లీ పోలీసుల్ని వీళ్ళందరినీ ఉపయోగించి విద్యార్థుల, యువకులపైన లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. మీ మగతనం కానివ్వండి, మీ పౌరుషం కానివ్వండి, దేశం కోసం ఏదైతే బార్డర్స్ ఉన్నాయో అక్కడ చూపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రేపు రానున్న రోజుల్లో ఏదైతే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో యువకులు, విద్యార్థులు వెంటాడి జంజీ అంతా కూడా తిరగబడి ఏదైతే జరిగిందో, మరి రేపు పొద్దున్న మన భారతదేశంలో కూడా ఇదే జరుగుతుందని చెప్పేసి మేము పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మీ వైఖరిని మార్చుకోకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. విద్యార్థులు, యువకులు మీరందరూ కూడా ఏదైతే మన హక్కుల్ని కాలరాస్తున్నదో ఈ ప్రభుత్వం, మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున పిలుపునిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, నగర సౌందర్యం పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని మహాత్మాగాంధీ రోడ్, బెంజ్ సర్కిల్, ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్ల పరిసరాల్లో సాధ్యమైనంత మేరకు మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. అధిక వాహన రద్దీ కారణంగా ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు నగర వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చవచ్చని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికుల పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. జూలై 25వ తేదీలోపు జీతాలు వేయకపోతే జూలై 27 నుంచి
నుంచి పని బంద్ చేసి జీతాలు వేసేంత వరకు పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న వారికి గత 2 నెలల జీతం పెండింగ్ లో ఉందని, పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలను వెంటనే వేయించాలని, ప్రతి నెల 10వ తేదీలోపు ఏ నెల జీతం ఆ నెల వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ లో ఉన్న PF, ESA బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. పే స్లిప్స్ లను ఇప్పించాలని, తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాసాలుగా జీతాలు ఇవ్వడంలా, జీతాలు అడిగితే జీతాల కోసం అని చెప్పనని ప్రతిసారి ధర్నా చేస్తే తప్ప జీతం పట్టంలా. ఎవడైనా జీతాలు పెంచమని చెప్పనని ధర్నా చేస్తారు. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల యొక్క దురదృష్టం ఏంటంటే జీతాలు ఇవ్వండి నెల అని చెప్పనని ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్ సర్వీసెస్ గ్లోబల్ అని చెప్పనేటువంటి వాడికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి కాంట్రాక్ట్ దగ్గర ఈ రకమైనటువంటి పరిస్థితి జరగల. మరి ఆల్ సర్వీసెస్ గ్లోబల్ అన్నాడు ఆయన. మరి గ్లోబల్ అంటే మొత్తం ప్రపంచం అంతా నాదేనన్నట్టుగా అటువంటి కాంట్రాక్టరు జీతాలు ఇవ్వడానికి ఏమొచ్చింది నీకు మాయరోగం అని అడుగుతున్నాం. నీకేమైనా డబ్బులు లేవా? నీకేమైనా కాంట్రాక్టర్గా నీకు చేత కావడం లేదా? చేత కాకపోతే తప్పుకోవా, ఇంకో కాంట్రాక్టర్ వస్తాడు. అంతేగాని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కార్మికులను ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. ప్రభుత్వం చూస్తా ఊరుకుంటా ఉంది, ప్రభుత్వం చూస్తా కూర్చుంటా ఉంది. మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం పనిచేస్తూ ఉన్నారు కదా, మనకెందుకులే ఇబ్బంది, వాళ్ళు కదా ఇబ్బంది, మనమే పనే ఉందని చెప్పనని యాజమాన్యం చూస్తూ ఉంది. సూపరింటెండెంట్ పట్టించుకోడు, యాజమాన్యం పట్టించుకోదు, డిపార్ట్మెంట్ పట్టించుకోదు, మెడికల్ సెక్రటరీలు పట్టించుకోరు, నిన్నటి దాకా ఉన్నటువంటి IAS ఆఫీసర్ పట్టించుకోడు. ఇప్పుడు వచ్చిన ఆయనకి కనీసమైనటువంటి పద్ధతుల్లో స్పందిద్దామని చెప్పనేటువంటి ఆలోచన రావడం వల్ల ఏంటి దీనికి కారణం, పరిష్కారం ఏంటని చెప్పని అడుగుతున్నాం. అందుకనే ఎప్పటికైనా సరే ఇళ్ళద్దెలు కట్టుకోవాలా, స్కూల్స్ ఓపెన్ అయినాయి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవాలి. ఇవన్నీ జరిగేటువంటి సందర్భంలో 3 మాసాలుగా. పేరు లక్ష్మి అండి, SMC నుంచి. ఇప్పుడు ఇది 3వ నెల జీతం పడక మరి మేమేం తిని రావాలండి? కాంట్రాక్ట్ని అడిగితేనేమే బడ్జెట్ లేదంటారు. పద్దాకలా బడ్జెట్ లేదండి. మమ్మల్ని పద్దాలు రోడ్లు ఎక్కించడం ఎందుకండి? మమ్మల్ని మేము రోడ్లు ఎక్కాలే అండి పద్దాకలా. మేము కష్టపడి కూడా వాళ్ళ దేహి అని మేము అడుక్కోవాలా? బడ్జెట్ లేనప్పుడు ఈ కాంట్రాక్ట్ వదిలేసుకోమనండి. మాకు వేరే కాంట్రాక్ట్ వస్తే మాకు నెల జీతం పడుద్ది కదా. మేము ప్రతి నెల 3 నెలలు కూర్చోవడం, రోడ్డు మీదకి ఎక్కడం, వాళ్ళు వచ్చి నచ్చ చెప్పుకోవడం. సూపరింటెండెంట్ గారు, ఒక ప్రిన్సిపల్ కానీ, కాలేజీ ప్రిన్సిపల్ కానీ, ఒక సూపరింటెండెంట్ కానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. పనుల భారాలు అయితే బాగా పెరిగిపోతాయి, పనులు అయితే చేయించుకుంటారు. కనీసం మరి జీతాలు టయానికి వేయలేదు, మరి వాళ్ళు తిని ఎలా వస్తారు అని ఉండాలి కదా కొంచెమైనా అధికారులకి. వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు. పనులు మాత్రం ఎవరు కలెక్టర్ వస్తున్నారంటే పనులు చేయాలి, సీఎం వస్తున్నాడంటే పని చేయాలి. ఎక్కడ కాగితాలు కనపడకూడదు, ఏమీ కనపడకూడదు. మేము ఎలా వస్తామండి? ఫ్రీ బస్సులు అంటారా? టయానికి ఉంటాయో ఉండకపోతాయి. మేము ఎలా రావాలి? దారిలో ఏదైనా వస్తా మాకు ఏమైనా జరిగిద్ది, వాళ్ళు ఏమైనా హామీ ఇస్తారా? జీతాలే టయానికి ఇట్లేదు. మాకు ఏమైనా జరిగితే మాకు ఎవరిస్తారు? భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో బయట అద్దెలు కట్టగా బొచ్చులు బయట వేసిన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. మహిళల్ని ఆర్థికంగా నిలబెడితే వారి కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుతారని, మహిళలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆయన కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ కనకమేడల రవీంద్ర కుమార్ గారి కమ్యూనిటీ హాల్ నందు పూజిత మహిళా సొసైటీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మహిళలకి 40 కుటుంబ మిషన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొని మహిళలకి కుటుంబ మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేడు మహిళలకి 40 కుటుంబ మిషన్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలను అందిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమాలు చేసిన వ్యక్తి 30 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు. ఆయన డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళల్ని బలోపేతం చేసి ఈ రోజున ఇంట్లో ఉన్న ఆర్థికమైన సమస్యలన్నీ కూడా డ్వాక్రా మహిళ తీర్చడమే కాకుండా వాళ్ళు తీసుకున్న అప్పులు కూడా చాలా శ్రద్ధగా రీపేమెంట్ చేస్తున్నారు. సో ఈ రోజున 40 మందికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి అధికారులు చెప్పారు, మీరు అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకుంటే
అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఒక క్లాత్ని దాన్ని డిజైన్ చేయడం నేర్చుకుంటే మరింత సంపాదన పెరుగుతుందని చెప్పారు. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. సో ఈ ట్రైనింగ్ నుంచి తప్పకుండా మహిళకి ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టే శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే 2014-19లో అడిగిన వాడు లేదని కూడా ప్రశ్న, కానీ వాళ్ళు 24-29 ఆర్థికపరమైన అనేకమైన ఇబ్బందులు గత 5 సంవత్సరాలు చేపట్టిన అనేకమైన ఇబ్బందికరమైన పనుల వల్ల ఆర్థిక పరిస్థితులు చిన్నగా అందువల్ల ఆర్థిక పరిస్థితులు అందరూ సమకూర్చుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి కోరుకున్న మహిళకి దృష్టిలు ఇవ్వడానికి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వంగా ప్రయత్నం చేయాలి. వ్యక్తిగతంగా కూడా మా వంతుగా మేము సహకరించాలి. కూటమి పాలనలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేయడం జరిగిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కె ముక్తేశ్వరరావు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికవటం హర్షణీయమని అన్నారు. ఆర్యవైశ్యుల్లో ఐక్యత ఉంటే అన్ని సాధించుకునేందుకు అవకాశాలు ఉంటాయని, ఆర్యవైశ్య అభివృద్ధికి కృషి చేయాలని టీజీ భరత్ పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి భరత్ మాట్లాడారు. కేవలం ఆర్భాటాల కోసం కాకుండా సమాజ సేవ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కె ముక్తేశ్వరరావును అభినందించారు. ఆర్యవైశ్యుల్లో ఐక్యత ఉంటే అన్ని సాధించుకునేందుకు అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ప్రశంసనీయమని తెలియజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ప్రతిష్టతను పెంచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. గత వైకాపా పాలనలో ఏకతాటిపైకి తీసుకువస్తున్నారన్న భావంతో కొందరు నాయకులు కార్తీక వన సమారాధనకు అడ్డుపడ్డారని అన్నారు. సమైక్యతతో అటువంటి నాయకులను తిప్పికొట్టారని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మయ్య, సంఘ నాయకులు సుబ్బారాయుడు, పవన్ కుమార్, ధనలక్ష్మి, రజనీ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య మహాసభ కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి పేరు తెచ్చుకున్నారు సర్వీస్ చేసే దాంట్లో. ఆయన ఆల్రెడీ బిల్డర్స్కి అసోసియేషన్ దానికి కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మంచి కార్యక్రమాలు చేయాలా, సేవా కార్యక్రమాలు చేయాలా 2 ఏళ్ళలో ఇచ్చిన దానికి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యాస్కి సపోర్టుగా ఉంది. ఎన్నో కార్యక్రమాలలో బీన్ సపోర్టింగ్. చంద్రబాబు గారు ఏ విషయమైనా తీసుకోపోయి సార్కి వైశ్యాస్కి ఇట్లా ఉంది సార్, ఏదైనా సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటారు. నాకు ఎస్పెషలీ పెద్ద శాఖ వేయడం జరిగింది. సార్కి చాలా ఇష్టమైన శాఖ. పక్కన తమిళనాడు వైశ్యాస్కి మినిస్ట్రీ ఇవ్వలేదు, ఇక్కడే వేయడం జరిగింది. సో మాకు రెస్పెక్టు, విలువ ఇచ్చిన పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వంని, మా ఆర్యవైశ్యాస్కి అందరికీ ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంటే పెద్ద ఎత్తున సపోర్ట్ ఉండాలా. కంటిన్యూస్ గవర్నమెంట్ ఉందంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. మనకు గుజరాత్ ఏ రకంగా గ్రోత్ అయింది, ఒకే ఒక ఉదాహరణ, అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండడంతోనే గ్రోత్ అనేది ఎప్పుడు ఉంటుంది. అట్లా కంటిన్యూస్గా మన గవర్నమెంట్ ఉందనుకోండి ఎన్నో సమస్యలు గ్యారంటీ తీరుతాయి. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ పొద్దునాడు కొంతమంది చెప్తున్నారనమాట, ఏం చేశారు ఆర్యవైశ్యాస్కి, ఎన్నో చేశారు. నాకు ఇచ్చిన శాఖ, నాకు ఇచ్చిన మంత్రి పదవే ఇది ఈక్వల్ టు 100 రోల్స్, 100 పదవులకి ఇచ్చినంత పెద్ద పోర్ట్ఫోలియో వేయడం జరిగింది. పెద్ద ఎత్తున మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఏమన్నా చెప్పని సార్ చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహంలో అన్ని ఎకరాలు కేటాయించి దాదాపు 50-60 కోట్లతో వాల్యూ ఉండేకి మనకి పొట్టి శ్రీరాములు విగ్రహం గీయడము, దానికి రాకేష్ గారు ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేస్తూ వితిన్ 4-5 మంత్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. అమ్మవారి పేరుతో ఒక ఊరు పెనుకొండ, వాసవి అమ్మవారి పేరుతో పెనుకొండ పేరు పెట్టడము, లేకపోతే మా ఆత్మార్పణ డే అమ్మవారిది అఫీషియల్గా డిక్లేర్ చేయడం, ఇట్లాంటివి ఏమన్నా తీసుకోపోండి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మా ఆర్యవైశ్యాసు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ అండ్ తెలుగుదేశం ప్రభుత్వంతోనే ఉంటారు. నా పేరు కొత్త ముక్తేశ్వరరావు. ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క
అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మా ఆర్యవైశ్య సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు రావడం జరిగింది. అలాగే మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గారు కూడా రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మా కమిటీ అందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ విజయవాడ సిటీ మొత్తం అందరూ ఐక్యంగా ఉండే విధంగా మా కమిటీలో కూడా అన్ని ప్రాంతాల వారిని అన్ని డివిజన్ల నుంచి కూడా మనం సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అలాగే మహిళా కమిటీ, సేవాదళ్ళు, యువజన సంఘాలు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతోంది. అత్యంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా విజయవాడలో ఆర్యవైశ్యుల ఐక్యతకు ఈ యొక్క వేదిక అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి ఎవరికి ఆర్యవైశ్యులు అనే వాళ్ళకి ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మా సంఘం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ దావోస్ ఒప్పందానికి కీలక ముందడుగు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ భేటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన పోలీస్ రిట్రీట్ లో పాల్గొన్న హోంమంత్రి అనిత. ఆధునిక నేరాలను ఎదుర్కోవటానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని హోంమంత్రి సూచన. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఏసీపీ ఎం మానసలను నిందితులుగా చేర్చాలని పిటిషన్ దాఖలు. విజయవాడ ఇంద్రకీలాద్రికి ఆషాఢ సారెతో కదిలి వస్తున్న భక్తజనం. జూలై 27, 28, 29 నుంచి 3 రోజుల పాటు జరగనున్న శాకాంబరి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.